రాష్ట్రాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా మృతుల్లో అగ్రనేతలు ఉన్నారు. 6 గంటల పాటు భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గడ్చిరోలీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తారు. మావోయిస్టులపై కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ జోరుగా సాగుతోంది. కొన్ని రోజుల నుంచి మావోలకు ఎదురుదెబ్బలు తగులుతోండగా నిన్న మరో భారీ షాక్ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలీలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. తిపాగఢ్ దళం ఇన్ఛార్జిగా పనిచేసిన మావోయిస్ట్ అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలీ సమీపంలో మావోయిస్టులు దాక్కున్నారని బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో గడ్చిరోలీ పోలీసులు C-60 కమాండోలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బలగాలను చూసిన వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. అలర్ట్ అయిన బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఇటు బలగాలు అటు మావోయిస్టులకు మధ్య 6 గంటల పాటు భీకరమైన కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల్లో 2 పోలీసులకు గాయాలయ్యాయి. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 AK-47 తుపాకులు, 7 ఆటోమేటిక్ వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన పోలీసులను హెలికాప్టర్లో గడ్చిరోలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నాగ్పూర్ తరలించారు. వండోలీలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.